హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు అందరూ కూడా మంచిగా బ్లెస్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. అండ్ పూజ చేసుకుని వ్లాగ్లోకి అయితే వచ్చాను అనమాట. ఇంకా ఏమేమి అనుకున్నాము అండ్ ఇంకా ఎలా ప్లాన్ చేసుకున్నాము అండ్ ఈరోజు మా డే ఎలాగా వెళ్తుంది చూద్దాము. అయితే ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ చూడాలి ఆ టైంకి టెంపుల్స్ కూడా క్లోజ్ అయిపోతాయేమో, చూద్దాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కన్నా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు అందరూ కూడా మంచిగా బ్లెస్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇంకా చాలే. సో ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. మా మ్యారేజ్ డే అయితే May 31 సండే వచ్చింది. సండే అయితే చాలు ఫుల్ లేజినెస్ వచ్చేది. ఇంకా మార్నింగ్ ఎర్లీగా అయితే లేగలేదనమాట. లేచినప్పటికీ చాలా టైం అయిపోయింది. ఇంకా అప్పుడైతే లేచి ఇంకా క్లీనింగ్ అంతా చేసిన తర్వాత హెడ్ బాత్ చేసేసి పూజ అయితే చేస్తున్నాను. ఇంక ఈ లోపు అయితే మా హస్బెండ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా కుదిరితే టెంపుల్కి వెళ్దాము, లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు అనుకున్నాను. సో టెంపుల్కి వెళ్ళడం అయితే అవ్వలేదు. ఆ టైంకి క్లోజింగ్ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యాక రెడీ అయ్యి లంచ్కి వెళ్తున్నాము. మాకు దగ్గరలోనే పిస్తా హౌస్ కూడా ఉంది. ఐ థింక్ అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉన్నారు. సో ఎలా ఉంటుందో ఫుడ్ అనేది చూద్దాం అయితే అనుకుంటున్నాం. సో ఇదేనండి యానివర్సరీకి తీసుకున్న సారీ. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మా మామయ్య గారు అయితే అమౌంట్ ఇచ్చి యానివర్సరీకి బట్టలు తీసుకోమని చెప్పారనమాట. ఇంకా ఇవైతే తీసుకున్నాము. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఏం ట్రై చేద్దామని మెనూలో అయితే చూస్తున్నాము. ఏవైనా కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. ట్రై చేసినా కానీ మళ్ళీ టేస్ట్ బాగుంటలేదు. ఫస్ట్ అయితే స్టార్టర్ చెప్దాం అనుకున్నాము. అది కూడా తెలిసిందే చెప్పాం అనమాట. ఇదైతే చికెన్ లాలీపాప్స్ అండి. ఇదైతే ప్రతిసారి టేస్ట్ చేస్తూనే ఉంటాము అండ్ టేస్ట్ కూడా బాగుంటది. ఇంకా స్టార్టర్ అయితే ఇది చెప్పుకున్నాము, చికెన్ లాలీపాప్స్. అండ్ చికెన్ స్టార్టర్ అయితే చాలా బాగుంది టేస్ట్. కొద్దిగా గార్లిక్ అండ్ చిల్లీ స్పైసీ ఎక్కువైంది. అయినా మేమే చెప్పాంలేండి కొంచెం స్పైసీ కావాలని. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మేము చికెన్ లోనే ఫ్రై పీస్ బిర్యానీ కూడా చెప్పుకున్నాము. ఇంకా మీరు చూస్తే కనుక ఫ్రైలో చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్ గా కుక్ అయ్యాయి. చూడడానికి అయితే టెంప్టింగ్ గానే అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇది టేస్ట్ అయితే అంత హై ఏమి లేదు, జస్ట్ మీడియం లోనే ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అనిపించలేదు. అండ్ ఇంకా ఇందులో ఈ బిర్యానీ కొంచెం స్పైసీ అనిపించింది. అండ్ ఇందులో టేస్ట్ కూడా పెద్ద ఏం తెలియట్లేదు. నాకు మాత్రమే స్పైసీ అనిపించిందా లేకపోతే మా హస్బెండ్ కూడా అలానే ఉందా అనేది చూద్దాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కి అయితే అంత స్పైసీ ఏమీ లేదంట. బట్ ఫస్ట్ బైట్ మాత్రం తింటుంటే టేస్ట్ చాలా బాగుంది అన్నారు. ఆ తర్వాత తినే కొద్దీ టేస్ట్ ఏమీ అనిపించలేదంట. జస్ట్ నార్మల్ గానే ఉందన్నారు, యావరేజ్ గానే. అండ్ నెక్స్ట్ డ్రింక్స్ వచ్చి సాఫ్ట్ డ్రింక్స్ ఏం తీసుకోకుండా లైమ్ సోడా అయితే చెప్పాము, స్వీట్ అండ్ సాల్ట్ లో. అండ్ ఫైనల్ గా ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్స్ ఏ బాగున్నాయి. బిర్యానీస్ అవి ఏమి అయితే అంత బాగాలేవన్నమాట. టేస్ట్ ఏమి కూడా జస్ట్ యావరేజ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ మేము ఇప్పుడు ఏదైనా మంచి లొకేషన్ కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. కొన్ని స్నాప్స్ అవి తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుందామని. ఇంక ఇప్పుడైతే మేము గచ్చిబౌలి దగ్గర ఉన్న మల్కం చెరువుకి అయితే వచ్చాము. వచ్చిన వెంటనే గేట్స్ అవి కూడా ఓపెన్ చేయలేదు. ఒక 15 minutes అయితే వెయిట్ చేశాక అప్పుడైతే ఓపెన్ చేశారనమాట. ఇక్కడైతే టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ పలానా టైం అండ్ ఈవినింగ్ ఈ టైం అనేసి ఉంటాయి. మేము వచ్చేసరికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు లాక్స్ ఓపెన్ చేస్తారని. యాక్చువల్లీ వాళ్ళకి వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ గ్రీనరీ అంతా మిస్ అయిపోతామని ఇంకా సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఈ నేచర్ లో ఫొటోస్ అవి కూడా బాగుంటాయి, అందుకని ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మాకు ఎక్కువగా స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. సరౌండింగ్స్ అంతా కూడా చాలా కామ్ గా పీస్ ఆఫ్ మైండ్ లా అనిపిస్తుంది. సో ఇంకా అందుకనే మాకు ఈ ప్లేసే బెస్ట్ అనిపించింది. ఆ 2 boats చూస్తుంటే నేను మా హస్బెండ్ లానే అనిపించాయి.
ఇంకా అలా మల్కం చెరువులో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అంతా తిరగాలన్నా కూడా తిరగలేము, చాలా టైం పడుతుంది. బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా హైటెక్ సిటీ అన్నమాట. ఇంకా మనకి అక్కడ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తది ఇక్కడ నుండి చూస్తుంటే. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాము. ఇంటికి వెళ్ళి ఫుల్ గా నాప్ వేసేసాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసరికి టైం 8:30 అయింది. యాక్చువల్లీ లైక్ షోర్ మాల్ కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడు వెళ్దాం అన్న టైం కూడా సరిపోదు. ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది సండేస్ కాబట్టి. సో దట్ ఇంకా అందుకనే మాకు దగ్గరలో ఉన్న మాల్ కి అయితే వచ్చాము. అండ్ ఈ రోజు IPL లాస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది, GT అండ్ RCB కి. ఈ మాల్ లో డైన్ ప్లస్ రామ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ తింటూ IPL ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. వెళ్దాం అనుకున్నాము, బట్ మేము వచ్చింది మ్యాచ్ చూడడానికి కాదు, మాకు మేము స్పెండ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇలా ఒక థీమ్ ఉండే కొన్ని స్టిల్స్ తీసుకుని ఫొటోస్ అవి తీసుకుని అయితే వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ప్లాన్ చేసుకున్నారు మిడ్ నైట్ కేక్ కటింగ్ ఒకటని అండ్ డేలో కేక్ కటింగ్ చేద్దామని. కానీ నేను కేక్ అయితే అసలు వద్దనే చెప్పాను. యాక్చువల్ గా మేము డైట్ లో ఉన్నాం అనమాట. పర్టికులర్ గా చెప్పాలంటే నేను డైట్ లో ఉన్నాను. మా హస్బెండ్ కూడా నాతో పాటు డైట్ ఫాలో అవుతా అంటున్నారు, బట్ నేనైతే వద్దంటున్నాను. మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటారు. మళ్ళీ ఆ వర్క్ ప్రెషర్ లో డైట్ అంటే కష్టం కదా. సో వాళ్ళకుండే మెంటల్ స్ట్రెస్ కి క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకి కంపల్సరీ డైట్ ఫాలో అవడం బెటర్. ఈ రోజు అయితే స్పెషల్ డే కాబట్టి టోటల్ గా బయట ఫుడ్ తిన్నాను. జనరలీ చెప్పాలంటే కంప్లీట్ గా బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసాను. సో దట్ మా హస్బెండ్ కూడా అలానే అన్నారు, ఈ రోజు అయితే నీకు ఇష్టమైన ఫుడ్ తిను, బయట ఫుడ్ అలానే తినలేదు కదా, ఈ రోజైనా తిను అన్నారనమాట. నాకు ఇప్పటి నుంచో చికెన్ నూడిల్స్ తినాలని చాలా క్రేవింగ్స్ ఉండే, మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాను. మా హస్బెండ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు. ఇంక ఇదేనండి, మేము ఇంక అప్పుడే బయట ఫుడ్ కూడా తినేది లేదు. మళ్ళీ ఏమైనా స్పెషల్ డేస్ లో కానీ ఆర్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బయట తింటాము. నెక్స్ట్ ఇక్కడ కోక్ తీసుకున్నాం కదా, అది కూడా 0 షుగర్ అన్నదే తీసుకున్నాము. ఇంకా అలా అని చెప్పి కేక్ అయితే ఏం కట్ చేయలేదు. మేము ప్రతి సెలబ్రేషన్ కి కూడా కేక్ కటింగ్ అయితే చేసుకునే వాళ్ళం. సో ఫస్ట్ టైం అనమాట స్పెషల్ అకేషన్ కూడా కేక్ కటింగ్ చేసుకోవడం. ఇప్పుడైతే నాకు మా హస్బెండ్ గిఫ్ట్ తీసుకున్నారు, అదేం తీసుకున్నారు నాకు కూడా తెలుసులేండి. ఇంక ఇప్పుడైతే అది ప్రజెంట్ చేసే టైం వచ్చింది, కానీ మా హస్బెండ్ కి అయితే అసలు ఏ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఇదైతే ఇద్దరం వెళ్ళి తీసుకున్నాము. నన్ను తీసుకెళ్లి నాకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నారు. సో ఇదనమాట మా యానివర్సరీకి నా గిఫ్ట్. మా యానివర్సరీ డే అయితే ఇలా గడిచింది. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.